Hello guys, welcome back to my channel Kasura's Hobbies. ఈరోజైతే మేము భోంచేసి అలా అయితే మన సైట్ దగ్గర కొంచెం పని ఉంది అనేసి బయలుదేరామన్నమాట. సో ఇక్కడ నా కొడుకు అయితే డ్రైవింగ్ చేస్తున్నాడు. సో కొంచెం పని ఉంది, అది చూసుకొని వద్దామనేసి వచ్చేసరికి సైట్ అయితే ఇలా ఉందన్నమాట. సో రీసెంట్గానే క్లీన్ చేయించాను. ఇంతకుముందు అయితే ఫుల్ చెట్లతో నిండిపోయి ఉండే. సో అవన్నీ క్లీన్ చేయించి ఇప్పుడైతే ఇది ప్లేస్ అనేది క్లీన్గా ఉంది కాబట్టి ఇప్పుడైతే లోపలికి వెళ్ళి చూద్దాం అనేసి వెళ్తున్నాను. లాస్ట్ ఇయర్ అయితే కొన్ని ఫ్రూట్స్ ప్లాంట్స్ అయితే పెట్టాను అనమాట. అవి ఎలా ఉంది అని చూసేకందుకు వెళ్ళాను అనమాట. సో ఇక్కడైతే దానిమ్మకాయ చెట్టు ఒకటి, అండ్ ఇది వచ్చేసి సపోటా చెట్టు అనమాట. ఇదొకటి, అండ్ ఇది నేరేడు పండు చెట్టు అనమాట. సో ఇది నేను టెర్రస్ పైన సీడ్స్ వేసి పెంచిన చెట్లు అనమాట. అవి కొంచెం పెద్దదయ్యాక స్పేస్ చాలక ఇక్కడైతే బాగా స్పేషియస్గా ఉంది కాబట్టి పెరుగుతాయి అనేసి లాస్ట్ ఇయర్స్ రెయినీ సీజన్స్లో స్టార్టింగ్లోనే పెట్టానమాట. సో అన్ని చెట్లు పెరిగే కొద్దీ ఈ చెట్లు అయితే కవర్ అయిపోయినాయి. కాకపోతే ఇక్కడ ఏమంటే మన షీప్స్ అవి వస్తాయి కదా, అవైతే ఏ చెట్టు వదలదనమాట, అన్నీ తినేస్తూ ఉంటాయి. ఇంకా కొన్ని మొక్కలు అయితే పెట్టుంటి, సో అవి ఏవీ లేదు, ఈ 3 మాత్రమే బతికాయి. సో ఇవి ఎలా సస్టైన్ అయినాయంటే అవి అన్ని చెట్లు పెరిగే కొద్దీ ఇవి కనపడక అవి అలాగే ఉంచేసాయన్నమాట. క్లీన్ చేపించాక అయితే ఇలా ఉంది, అండ్ వెదర్ అయితే చల్లగా ఉంది. ఇది నెక్స్ట్ డే వచ్చినప్పుడు అనమాట. సో ఇంకా కొన్ని ప్లాంట్స్ పెడదామనే ఐడియాతో ఇలా ఫెన్సింగ్ అయితే ఫిక్స్ చేసామన్నమాట. ఇప్పుడు ఇంకా కొంచెం ప్లాంట్స్ వేద్దాం, ఎలాగో క్లీన్గా ఉంది కదా, వేస్ట్ ఎందుకు చేయడం ప్లేస్ని అనేసి. అదే మనం వెజిటేబుల్స్ పెంచాలంటే అక్కడ ఉండి మనము డైలీ వాటరింగ్ చేసి కేర్ చేస్తేనే అవి బ్రతుకుతాయి అన్నమాట. ఇవేమంటే మనకి కొన్ని రోజులు సెట్ అయిపోతే అవంతకు అవే పెరుగుతాయి, అండ్ వాటర్ నెసెసిటీ కూడా అంతగా కాబట్టదు అనేసి ఇలా అయితే అనుకుంటున్నాను. సో ఇక్కడైతే కొన్ని ప్లాంట్స్ ఇంటికాడ ఉన్నవి కొన్నవి తెచ్చి పెట్టాను అనమాట. సో ఇంకా కొంచెం పెట్టేదైతే ఉంది అలా అనమాట. సో ఇదైతే సపోటా చెట్టు రీసెంట్గానే పర్చేస్ చేశాను, అండ్ ఇది స్టార్ ఫ్రూట్ చెట్టు అనమాట. అండ్ ఇది ఇదే దానిమ్మ చెట్టు ఫుల్ తినేసాయన్నమాట. మళ్ళీ వచ్చేసరికి ఇంత చిగురులు అయితే వచ్చినాయి. అండ్ ఇదైతే సపోటా చెట్టు, ఇది నిమ్మకాయ చెట్టు, ఈ నిమ్మ చెట్టు, అండ్ ఇది చూసారు కదా, ఇది సీతాఫల చెట్టు, ఇది మ్యాంగో ప్లాంట్ అనమాట. అండ్ ఇది కూడా మ్యాంగో ప్లాంటే, ఇది కొన్ని తెచ్చినది. అండ్ ఇదైతే జాక్ ఫ్రూట్ ప్లాంట్, ఇది ఇంటికాడ ఉన్న ప్లాంట్సే కొన్ని వేశాను. సో అదనమాట, ఈ ప్లాంట్స్ ఎలా పెరుగుతాయి ఏంటి అనేది చూద్దాం. ఇప్పుడైతే రెయినీ సీజన్ కదా, బ్రతుకుతాయనే అనుకుంటున్నాను. ఇదండి ఇవాళ వీడియో. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.